వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, హీరో మురళీమోహన్, తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రతినిధులు అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, అమ్మవారి లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని అందించిన ఆలయ అధికారులు. మరి ఈరోజు చాలా పవిత్రమైన రోజులు ఇవన్నీ కూడా. ఆషాఢ మాసం అంటే ఆషాఢ మాసం అంటే ముఖ్యంగా మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా పూజలు చేసుకొని ఇష్టమైన రోజులు. అమ్మవారి సారి పెట్టడం, అమ్మవారి సారీస్ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అటువంటి తల్లి దర్శనకు రోజు రావడం జరిగింది, చాలా ఆనందం. మేము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే. మా రాజకీయ నాయకులు అయితే ఏం కోరుకుంటాం అంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సౌకర్యంగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తెలంగాణ కౌంటర్ పార్ట్ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారే తీసుకురావటం, మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, అందరం కలిసి సారేని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి అమ్మవారికి ఈ సారే ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారే గుడి ఈవో గారు, చైర్మన్ గారు వారికి అందరికీ నమస్కారాలు చేస్తూ, మీకు కూడా మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తూ, ప్రపంచం అంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడ తెలంగాణ రాష్ట్రంలోను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. తెలంగాణ నుంచి బోనాలు వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? అంటే సుమారు 2000 మంది బోనాలు తీసుకొచ్చారు. రాష్ట్రాలు విడిపోయినాయి కానీ సాంప్రదాయాలు ఏవి విడిపోలేవు, అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా భక్తులు ఉన్నట్టే పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. ఆ విధంగా ఉంటుందని చెప్పేసి శాకాంబరి ఉత్సవాలు రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా 27, 28, 29 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాల యొక్క ముఖ్య ప్రతీక ఏంటంటే ఇంద్రకీలాద్రి కనకదుర్గ తల్లి గారు కరుణకు ప్రతీక అని పురాణాల్లో మనం చదువుకోవడము, వినడం జరిగింది. ముఖ్యంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్షామం అనేది ఏర్పడినప్పుడు అమ్మవారు కరుణించి మొత్తం కూడా రైతులందరికీ కూడా సుభిక్షంగా పంటలు పండే విధంగా, గ్రీనరీ మొత్తం పాడి పంటలు అన్ని కూడా బాగా వచ్చేటట్టు ఈ యొక్క కరువుని పారద్రోలి చేసినప్పుడు ప్రజలందరూ కూడా అమ్మవారికి ఒక తోబుట్టుగానో, ఇంటి దేవతగానో అలా మొత్తం పండించిన పంటలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి కృతజ్ఞత తెలుపుకోవడం అనేది ఈ యొక్క ముఖ్య ఈ 3 days కు సంబంధించి. ఆ విధంగానే మనకు యథావిధిగా ప్రతి సంవత్సరం లాగా జరుగుతుండే విధంగానే కొంతమంది డోనర్స్ మనకు అమ్మవారి మీద భక్తితో ఈ యొక్క వెజిటేబుల్స్ ని డొనేషన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 12,000 kgs అంటే 12 tons వెజిటేబుల్స్, దాదాపు 8 రకాల కూరగాయలు అనేది మనకు వచ్చింది. ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మొత్తం కూడా ఈరోజు నైట్ అంతా కూడా మనం యొక్క అలంకారము ఇన్సైడ్ టెంపుల్ కానీ, బయట ప్రకారం కానీ, రాజగోపురం కానీ ఇవన్నీ కూడా మనం భక్తులకు కనువిందు చేసే విధంగా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. మొదటి రోజు కూరగాయలు, రెండో రోజు పళ్ళు, మూడో రోజు డ్రై ఫ్రూట్స్, ఈ విధంగా రోజుకొక రూపంలో
అమ్మవారు అందరినీ కూడా భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మనము పవిత్రంగా భావించే కదంబ ప్రసాదం భక్తులందరూ కూడా వాస్తవంగా ఈ కదంబం ప్రసాదం గురించి చాలా మంది ఎక్కడెక్కడో నలుమూల నుంచి వస్తారు. ఇది ఎక్కడ ఉండదన్నమాట. అటువంటి కదంబ ప్రసాదం ఆదివారం అవటం వల్ల దగ్గర 80,000 మంది అనుకునే మార్నింగ్ అనుకున్నాం. మేము 80,000 మందికి అన్ని ఏర్పాట్లు చేసాం. అన్ని ఏర్పాట్లు భోజనాల విషయంలో అది 10,000 మంది రాని 15,000 మంది రాని రెడీ ఏర్పాట్లు చేసాం. మరి అలాగే ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి భక్తులు వేల మంది, మీరు చూస్తున్నారు ఎంత రష్గా ఉంది ఇవాళ దేవాలయం. వేల మంది వచ్చారు ఇవాళ. మరి అలాగే దానికి తోడు ఇవాళ మనకి ఇంకా దారిలో ఉన్నారు ఇప్పుడే మన తెలంగాణ నుంచి సోదరులు సోదరీమణులంతా కూడా మరి బంగారం బోనంతో వాళ్ళు చాలా వైభవంగా తప్పట్లు తాళాలతో వాళ్ళు మా వేషాలతో పైకి రాబోతున్నారు 2 గంటలకి. మరి ఇక్కడ కూడా మేము అక్కడికి వెళ్ళి మేము వివో గారు మేమంతా గారు మన ట్రస్ట్ బోర్డు కూడా ఆహ్వానం పలికాం. వారితో ఉండి ఫోటోలు దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. నిన్న వసతులు కూడా ఈ రోజు కూడా దర్శనాలు చక్కగా ప్లాన్ గా మా సిబ్బంది అందరూ కలిసి దగ్గరుండి వాళ్ళందరికీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. అలాగే మరి రేపు ఎల్లుండి అవటాలు ఎల్లుండి ఆల్రెడీ ఎంతో భక్తులు ముందు నుంచే 10 రోజుల నుంచి చూస్తున్నాను. మేము ఈ కూరగాయలు ఇస్తాం సుమారుగా 12 టన్నులు మాకు వచ్చింది. అన్నీ వస్తాయి. ఏదైనా ఒక ఐటెం తగ్గింది అనుకుంటే మేము ఎమ్మడే ఇమీడియట్ గా తెప్పిస్తాం. మరి రోజు అన్లోడ్ జరుగుతూనే ఉంది. లారీలు ట్రక్లు మీరు చూస్తూనే ఉంటారు కింద మన లిఫ్ట్ల దగ్గర. మరి ఈ 3 రోజులు అత్యంత వైభవంగా కళ్ళకు ఆనందంగా ఉండేటట్టుగా ఎప్పుడు లేనట్టుగా చేద్దామని ఒక ఆలోచన. చుట్టూతా టెంపుల్ చుట్టూతా శివాలయంకి వెళ్ళే దారిలో కూడా అన్ని చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. మరి అట్లాగే మాకు చాలా ఆనందం. మా ట్రస్ట్ బడికి వచ్చిన తర్వాత మరి మీకు తెలుసు దసరా ఉత్సవాలు చాలా ఘనంగా ఎప్పుడు రానట్టుగా లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయమే కాకుండా రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు అంటే ఒక 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకుంటే ఆ కుటుంబాలు ప్రజలు పిల్లలందరూ బాగుంటారని, మరి రాష్ట్రంలోనే కూడా సుభిక్షంగా వర్షం రైతాంగం కానివ్వండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి అమ్మవారి సంకల్పం. అయితే ఈరోజు తెలంగాణ నుంచి ఆషాఢ మాసం వచ్చింది. మీకు అందరికీ తెలుసు తెలంగాణలో ఒక పెద్ద జాతర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల జాతర అంటే చాలా విశిష్టత గలటువంటి జాతర. మన ఆడపడుచులందరూ బోనం అమ్మవారికి సమర్పించుకోవడం, పలారం బండ్ల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు, రంగం భవిష్యవాణి, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి నానుడి తోని చాలా కార్యక్రమాలు చేరుతాయి. ఒకటి గోల్కొండ కానీ సికింద్రాబాద్ కానీ ఉమ్మడి దేవాలయాలు ఓల్డ్ సిటీ ప్రాంతం చార్మినార్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఇక్కడ కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆ కమిటీ భారీ ఎత్తున భారీ ఊరేగింపుతో రావడం ఇది 17 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మన జీవన విధానంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటిది, మన సంస్కృతి సాంప్రదాయాలని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి వారు రావడం. ఇక్కడ ఎండోన్మెంట్ ఈవో గారు, కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని రిసీవ్ చేసుకోవడం ఇది ఆనవాయితీగా బ్రహ్మాండంగా 2 రాష్ట్రాల్లో కూడా అది ఒక శుభ సూచకమైనటువంటి సందర్భం. కాబట్టి ఆ ఊరేగింపు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం, వారందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళడం, ఇది పండుగ ముందు. అంటే ఇది అయిన తర్వాత 14 days తర్వాత ఓల్డ్ సిటీలో పండుగ ఉంటుంది. నెక్స్ట్ ఆదివారం ఏమో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర పండుగ ఉంటుంది. ఓల్డ్ సిటీ ప్రాంతంలోనేమో ఆ నెక్స్ట్ వారం. అయితే 2 వారాల ముందు ఆనవాయితీగా వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించడం అనేది సాంప్రదాయం.
అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మరి 14 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి కార్యక్రమం